Daily. Taste the Daily. తిరుమల కొండలు భీమిలి ఎర్రమట్టి దిబ్బలకు అరుదైన సంపదగా యునెస్కో గుర్తింపు దక్కింది. ప్రపంచ వారసత్వ గుర్తింపు కోసం యునెస్కో రూపొందించిన తాత్కాలిక జాబితాలో చోటు లభించింది. వీటితో పాటు దేశంలోని 7 ప్రాంతాల్ని యునెస్కో గుర్తించింది. మిగిలిన వాటిలో మహారాష్ట్రలోని పంచగాని, మహాబలేశ్వర్ ప్రాంతంలోని డెక్కన్ ట్రాప్స్, కర్ణాటకలోని ఉడిపిలో ఉన్న సెయింట్ మేరీస్ ఐలాండ్, క్లిస్టర్ జియోలాజికల్ హెరిటేజ్, మేఘాలయలోని మేఘాలయన్ ఏజ్ గుహలు, నాగాలాండ్లోని నాగా హిల్ పోపియో హైలైట్, కేరళలోని వర్కల సహజ వారసత్వ సంపద ఉన్నాయి. ఈ వివరాల్ని యునెస్కో ఎక్స్లో వెల్లడించింది. ఈ 7తో కలిపితే తాత్కాలిక జాబితాలో ఇప్పటిదాకా భారత్లోని 69 అంశాలకు చోటు లభించినట్లయింది. శ్రీ మహావిష్ణువుని శయించిన ఆదిశేషుడు 7 పడగలే తిరుపతిలోని శ్రీనివాసుడు కొలువైన సప్తగిరులని పురాణ ప్రతీతి. ఆ 7 శిఖరాలు శేషాద్రి, నీలాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, వృషభాద్రి, నారాయణాద్రి, వెంకటాద్రి. అడుగడుగున పవిత్రత ఉట్టిపడే తిరుమల గిరుల్లో ఒక్కో కుండది, ఒక్కో చరిత్ర. 1830లో ఈ ప్రాంతాన్ని సందర్శించిన యాత్రా చరిత్రకారుడు ఏనుగుల వీరస్వామయ్య అప్పట్లో ఈ ప్రాంత విశేషాల గురించి రాశారు. ఆధ్యాత్మికత, ప్రకృతి రమణీయత మేళవించిన తిరుమల కొండలు జీవ వైవిధ్యానికి సెలవు, అరుదైన వృక్ష జాతులకు నిలవు. ఇక్కడి వాతావరణం కూడా వైవిధ్యం. కొండలపై నిరంతరం శీతల గాలులు వీస్తుంటాయి. తరచూ వర్షపు జల్లులు కురుస్తుంటాయి. అనేక జలపాతాలు కనువిందు చేస్తాయి. ఎందరో ఋషులు, మునులు తపస్సును ఆచరించిన చారిత్రక ఆనవాళ్లు ఉన్నాయి. ఇక్కడ తీర్థక్షేత్రాలపై ఎన్నో గాథలు ప్రచారంలో ఉన్నాయి. ఇక యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల తాత్కాలిక జాబితా 2025లో విశాఖ జిల్లా భీమిలి సమీపంలోని ఎర్రమట్టి దిబ్బలకు చోటు దక్కడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. తుది జాబితాలో చోటు దక్కితే ఎర్రమట్టి దిబ్బల పరిరక్షణ మరింత పకడ్బందీగా సాగుతుంది. ప్రస్తుతం భీమిలి వద్ద తీరానికి 200 మీటర్ల దూరంలో, సముద్ర మట్టానికి 10 నుంచి 90 మీటర్ల ఎత్తులో ఎర్రమట్టి దిబ్బలున్నాయి. వేల సంవత్సరాలుగా గాలులకు ఎగురుతూ వచ్చిన ఇసుక రేణువులు దిబ్బలుగా మారాయి. ఇందుకు భౌగోళికంగా చోటు చేసుకున్న కొన్ని వాతావరణ మార్పులు అనుకూలించాయి. దాదాపు 6000 సంవత్సరాల కిందట వాతావరణంలో తీవ్రమైన మార్పుల నేపథ్యంలో సాగరం వెనక్కి వెళ్లింది. దీంతో అక్కడ ఇసుక దిబ్బలు ఏర్పడ్డాయి. వాటిపై కురిసిన వర్షానికి గాలుల తీవ్రతకు దిబ్బలుగా కరిగి లోయలుగా మారాయి. ఈ దిబ్బలపై కనిపించే ఇసుక రేణువుల వయస్సు 3000 సంవత్సరాలు ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ లోనే మన విశాఖపట్నం ఎర్రమట్టి దిబ్బలు కూడా చోటు చేసుకున్నాయి. టెంటేటివ్ లిస్ట్ లో 27/8/2025న నేచురల్ హెరిటేజ్ సైట్ గా యాడ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ లో 2, ముఖ్యంగా ఎర్రమట్టి దిబ్బలు ఒకటి, అలాగే శిలాతోరణం, నెక్స్ట్ అక్కడ తిరుపతిలో ఉన్న శేషాచలం అడవులను కూడా అందులో చేరుస్తూ వాటిని రక్షించాల్సిన ఆస్తుల్లో, ప్రపంచ ఆస్తుల్లో వాటిని చేర్చడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే దీని గురించి ఈఏ శర్మ గారు, రాణి శర్మ గారు ఎన్నాళ్ళ నుంచో లోకల్ ఇంటాక్ వైస్ విశాఖపట్నం, అలాగే డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు, వీళ్ళంతా కూడా ఇదివరకు ప్రొఫెసర్ తిమ్మారెడ్డి గారు, వీళ్ళంతా కూడా ఈ జియో హెరిటేజ్ సైట్ ని ఎలాగైనా సరే కాపాడాలి అని చెప్పి చాలా కష్టపడ్డారు. ఇన్నాళ్ళకి ఈ సంవత్సరం ఆగస్టు 27వ తారీఖుని 8 సైట్లు వెళ్ళి 7 సైట్లు వెళ్ళి 7 సైట్లని ఇంటర్నేషనల్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ వాళ్ళు టెంటేటివ్ లిస్ట్ లో యాడ్ చేశారు. టెంటేటివ్ లిస్ట్ లో యాడ్ చేయడం అంటే ఇప్పటి నుంచి మనం 1 సంవత్సరం పాటు ఆ సైట్స్ ని ప్రాపర్ గా ఉంచితే అది పర్మనెంట్ యునెస్కో సైట్స్ అవుతాయి. ఆ తర్వాత ఇంటర్నేషనల్ మ్యాప్ లో ఆంధ్రప్రదేశ్ నుంచి 2 ఇంపార్టెంట్ ఐటమ్స్ యాడ్ అవుతున్నాయి. ఒకటి తిరుపతి ప్రపంచ ప్రఖ్యాతి చెందింది, కానీ అక్కడ ఒక శిలాతోరణం ఉంది, అది అరుదైన కన్స్ట్రక్షన్. అలాగే విశాఖపట్నంలో ఉన్న ఎర్రమట్టి దిబ్బలు కూడా 2.58 బిలియన్ ఇయర్స్ క్రితం అది హిమపాతాలకి, అంటే మంచుకి ఇటు వేడికి తట్టుకొని నిలబడి ఫార్మ్ అయిన జియోలాజికల్ ఫార్మేషన్స్ అని చెప్పి చెప్తున్నారు. వన్ ఆఫ్ ద ఓల్డ్ అంటే పాత, అంతకంటే పాత పురాతన మనం పరిశోధన చేయడానికి దొరకదు.
అటువంటి జియో హెరిటేజ్ సైట్ అదంటే ప్రపంచం నుంచి జియోలాజికల్ సైంటిస్టులు అందరూ వచ్చి అసలు ఎర్త్ ఎలా ఫామ్ అయింది, అందులో ఈ ప్రత్యేకమైన స్థలం ఎక్కడి నుంచి వచ్చింది అన్న దాని మీద చాలా ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది భవిష్యత్తుకి.